హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ డిష్ మీకోసం అనమాట. నేను యూట్యూబ్లో చూస్తుంటే టమోటా బాత్ అంటే టమోటా స్నానం చేయదు, ఇది ఒక రెసిపీ అని చెప్పారు. అది చూస్తేనే నాకు నవ్వు వచ్చింది. నాకు కూడా టమోటా బాత్ అంటే చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ డిష్. అందుకే మీకోసం చూపిద్దామనేసి వచ్చానమాట. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటాస్ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక ఆయిల్, నెయ్యి వేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత హోల్ మసాలాస్ ఉంటాయి కదా, బిర్యానీ మసాలాస్, అవి వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, టమోటాస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. నేను ఆ రోజు వేయలేదు. మొత్తం బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఒక నైట్ మొత్తం బఠానీస్ అన్ని నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ చేశాను అనమాట. ఇంక మార్నింగ్ వేసేసుకున్న బఠానీస్. మీరు 12 hours సోప్ చేసుకొని పెట్టుకోవాలి బఠానీస్ని. తర్వాత బఠానీస్ వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేశాను అనమాట. రైస్ వచ్చి మనము ఒక 10 minutes ముందన్నా 15 minutes ముందన్నా నానబెట్టుకుంటే సరిపోతుంది. బాగా రైస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత వన్ గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా వేడి టమోటా బాత్ రెడీ అయిపోయిందనమాట. నేను రైస్ కుక్కర్లో చేశాను కాబట్టి మధ్యలో మీరు ఒకసారి కదిలిపుకోండి. ఇలా పొడిగా వచ్చేస్తుంది అనమాట టమోటా బాత్. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ డిష్. అసలు చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎలా సేమ్ బిర్యానీ టేస్ట్లోనే ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అంత బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయకుంటే చాలా మిస్ అవుతారు ఈ మంచి ఫ్లేవర్ రైస్ అనకూడదు కానీ టమోటా బాత్ అనమాట. ఇది మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి. నేనైతే ఆ రోజు మార్నింగే చేశాను అనమాట. మార్నింగ్ అంటే 9కి అలా చేశాను. ఇంకా చూడండి ఎంత పొడిగా ఉందో రైస్. అసలుకి ఇంకా బఠానీ అయితే ఇంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది. ఇట్లా అంటే మెత్తగా వచ్చేసింది బఠానీ. ఇంకా నేనైతే కన్ఫామ్ ఇలాంటి రైసెస్ చేసినప్పుడు కన్ఫామ్ ఆనియన్, నిమ్మకాయ పెట్టుకొనే తింటాను అనమాట. ఇంకా అలానే కొన్ని అవి రింగ్స్ లాగా ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను అనమాట. అవి పెట్టేసేసుకొని ఫుల్గా లాగిచ్చేసాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారేమో, కన్ఫామ్గా ట్రై చేయండి, అంత బాగుంటుంది. అంటే తింటుంటే ఇంకా తినబుద్ధి అవుతూనే ఉంటుంది, అసలు ఆపలేము, అంత బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అస్సలకి వదిలిపెట్టరు, మొత్తం ప్లేట్ని మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా.